హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ ధర్మకర్తగా తగినవాడు. ఈ కథను రాసిన వారు శ్రీమతి ఎండి సౌజన్య గారు. పూర్వకాలం మగధ రాజ్యంలో శైవులు వైష్ణవులు ప్రతి చిన్న విషయానికి ఎంతో తగవ పడేవారు. ప్రజల మధ్య ఉన్న ఈ భేదభావం తొలగడానికి మగధ చక్రవర్తి అయిన మహానందుడు రాజధానిలో పాలరాతితో ఒక పక్క శివాలయాన్ని, మరొక పక్క వైష్ణవ ఆలయాన్ని నిర్మింపచేశాడు. ఆ తర్వాత ఆ రెండు ఆలయాలకు ఎవరిని ధర్మకర్తగా చేయాలో ఆయనకు తోచింది కాదు. ఆయన మంత్రి మాధవ వర్మను సలహా అడిగాడు. అందుకు మంత్రి ప్రభు, ధర్మకర్త అనే వ్యక్తి మంచి మాటకారి, లౌక్యం ఉన్నవాడైతే ఈ ఆలయాలు దినదిన ప్రవర్ధమానం అవుతాయి. భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలు ఎక్కువగా వస్తేనే కదా వాటిని ప్రజాహిత కార్యక్రమాలకు ఉపయోగించడం సాధ్యపడేది అన్నాడు. అయితే అలాంటి వ్యక్తి మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు చక్రవర్తి. ఉన్నాడు ప్రభు, ఇలాంటి మంచి పనికి దైవభక్తి, మంచి లౌక్యము, మాటకారితనము ఉన్న శివరామ జోషి అనే అతను తగినవాడు అని నా నమ్మకం అన్నాడు మంత్రి. చక్రవర్తి వెంటనే ఆ రెండు దేవాలయాలకు ధర్మకర్తగా శివరామ జోషిని నియమించాడు. కొన్నాళ్లు గడిచాక శివరామ జోషి ఆధ్వర్యంలో దేవాలయాలు బాగా అభివృద్ధి చెందుతున్నట్టు వేగుల ద్వారా చక్రవర్తికి వర్తమానం అందింది. ఒకనాడు చక్రవర్తి మహానందుడు ఒక పెద్ద వ్యాపారిలాగా మారువేషం వేసుకుని శివరామ జోషిని పరీక్షించడానికి వెళ్ళాడు. ఆయన రెండు దేవాలయాలకు మధ్యలో ఉన్న సత్రంలో దిగాడు. సత్రంలో దిగిన భక్తుల్లో మారువేషంలో ఉన్న చక్రవర్తిని శివరామ జోషి పోల్చుకోలేకపోయాడు. అయితే చక్రవర్తి వేళ్ల ఉంగరాలు చూసి అతను సంపన్నుడైన వ్యాపారి అయి ఉంటాడు అని అనుకున్నాడు. ఆయన ఆ రెండు ఆలయాలను స్వయంగా చూపి భక్తులిచ్చే కానుకలతో, విరాళాలతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తాను నిర్వహిస్తున్నది వివరించాడు. చక్రవర్తి వెంటనే ఒక తాళపత్రం మీద 100 వరహాలు అని అంకెవేసి ధర్మకర్తను, ఈ విరాళం సరిపోతుందా అని అడిగాడు. శివరామ జోషి చిన్నగా నవ్వి, మీకు ఇరుపక్కలా చెరొక దేవుడు ఉన్నారు, 100 ఒక్కరికే సరిపోదు, ఆ అంకె మరి కాస్త పెంచండి అన్నాడు. చక్రవర్తి ఒక్క క్షణం ఆలోచించి, ఎటు పెంచమంటారు అన్నాడు. ఇచ్చేది భక్తుడు, పుచ్చుకునే దేవుడు, దాన ధర్మాలు గుప్తంగా చేయడమే మంచిదంటారు. సరే, అంకెను పెంచాలని నిర్ణయించారు కాబట్టి ఇంకో అంకె ఆ అంకెకు చేర్చండి అన్నాడు శివరామ జోషి. చక్రవర్తి వెంటనే 100 పక్కన 1 వేశాడు. ఇప్పుడు అది 1001 వరహా అయింది. అయితే శివరామ జోషి చక్రవర్తిని అంతటితో వదలగా, శివుడన్నా రాముడన్నా పేర్లే మార్పు తప్ప ఇద్దరూ ఒకటే. ఈ సత్యం గ్రహించిన భక్తుడు ఇద్దరి పట్ల సమాన భక్తి ప్రతిపత్తులు పాటిస్తాడు. మీరు కుడిపక్కన రామాలయానికి 1 అంకె పెంచారు. పాపం, శివాలయంలో శివుడేం పాపం చేశాడు? అటువైపు 1 అంకె పెంచడం ధర్మం అన్నాడు యుక్తిగా. చక్రవర్తి మరో అంకె 1 ఎడమ పక్కగా చేర్చాడు. ఇప్పుడది 11,001 వరహా అయింది. మంత్రి చెప్పినట్టుగా శివరామ జోషి ధర్మకర్తగా తగినవాడని చక్రవర్తి చాలా సంతోషించాడు. కథ సమాప్తం. తరువాతి కథ స్నేహం కాని స్నేహం. ఈ కథను రాసిన వారు శ్రీ బూర్లె నాగేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో సోమయ్య, కామయ్య అని ఇద్దరు రైతులు పరిస్థితులను బట్టి స్నేహితులుగా మసలుతూ స్వార్థంగా ఉండేవారు. వారి ఇళ్ళు, పొలాలు కూడా పక్కపక్కనే ఉండేవి. పనికి ఇద్దరూ కలిసి వెళ్ళి మళ్ళీ ఇద్దరూ కలిసి తిరిగి వచ్చేవారు. ఇలా జంటగా పొలానికి వెళ్ళడము, జంటగా తిరిగి రావడము కారణంగా చూసేవారికి వారిద్దరు స్నేహితులా అని అనిపించేది. నిజానికి వారి మనస్తత్వాలలో ఐకమత్యం లేదు. ఇద్దరూ జిత్తులు ఎత్తులు ఎదిగిన వారే. ఒకరినొకరు తమ స్వార్థానికి గాను మోసగించుకునేవారు. ఇద్దరు ఒకే పంట వేసి ఒకరిని మించి ఒకరు పండించడానికి పోటీ పడేవారు. సోమయ్య పొలం కన్నా కామయ్య పొలం కాస్త పల్లంగా ఉండటం చేత సోమయ్య పొలానికి పెట్టిన నీరు కామయ్య పొలానికి అందుతూ ఉండేది. ముఖ్యంగా నీటి ఎద్దడి వచ్చినప్పుడు కామయ్య పొలానికి కావలసిన నీరు కూడా సోమయ్య పొలం నుంచి అందించడం జరిగేది. ఇద్దరి మధ్య మాట వచ్చేది, కానీ సోమయ్య ఏమీ చేయలేకపోయేవాడు. రెండు పొలాల మధ్య ఉండే గట్టును సోమయ్య ఎంత కట్టుదిట్టం చేసినా ఏదో ఎలక కణంలోంచో మరొక చోటు నుంచో నీరు కామయ్య పొలానికి చేరేది. గత్యంతరం లేక సోమయ్య ఏతం తోడుతూ ఉంటే కామయ్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండేవాడు. క్రమంగా ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి.
ఎవరి పని వారు మౌనంగా చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకసారి ఇద్దరు మొక్కజొన్న పంట వేశారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇద్దరూ తమ పొలాల్లో మంచెలు వేసుకుని కాపలా కాయసాగారు. చలి రోజులు. ఒక రాత్రి మరీ చలిగా ఉన్నది. తన పొలానికి కూడా కామయ్యే కాపలా కాసేటట్టు చేయాలని సోమయ్యకు అనిపించింది. వెంటనే అతను గడ్డితో ఒక మనిషి బొమ్మ చేసి దానికి తన చొక్కా, ధోవతి కట్టి మంచం మీద నిలబెట్టి కంబళి కప్పుకుని తిన్నగా ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇలా రోజు అతను రాత్రంతా తన మంచం మీద బొమ్మను నిలబెట్టి తెల్లవారుజామున దాన్ని దించేసేవాడు. అది బొమ్మ అని తెలియక సోమయ్యతో పోటీ పడుతున్నాననుకుని కామయ్య తెల్లవార్లు మేలుకుని 2 పొలాలకు కాపలా కాస్తూ వచ్చాడు. కొద్ది రోజులు గడిచాక కామయ్య పెళ్ళం సోమయ్య రాత్రి ఇంట్లో పడుకుంటున్న సంగతి పసిగట్టి, సోమయ్య వెచ్చగా ఇంట్లో పడుకుంటున్నాడు, ఈ పొలం కాపలా పని నీకే పట్టినట్టున్నది అన్నది. కామయ్య తన పెళ్ళం మాటలు నమ్మక, కలగంటున్నావా ఏమి? తెల్లవార్లు నేను సోమయ్య ఒకరినొకరు చూసుకుంటూ కాపలా కాస్తున్నాం. వాడి మీద పోటీ పడే నేను అసలు ఇంటికే రావటం లేదు అన్నాడు. కానీ కామయ్యకు ఒక ఆలోచన తట్టింది. సోమయ్య ఎలాగూ తెల్లవార్లు నిలబడి కాపలా కాస్తూనే ఉన్నాడు గనక తాను సోమయ్యకు తెలియకుండా ఇంటికి పోయి పడుకుంటేనేమి అని. ఇలా అనుకుని కామయ్య పిల్లిలాగా మంచె దిగి ఒక రాత్రి వేళ ఇంటికి వచ్చేశాడు. అయితే అప్పుడు అతనికి సోమయ్య ఇంట్లో నుంచి మగ గొంతు నవ్వటం వినిపించింది. అది సోమయ్య గొంతే. అతగాడు ప్రతిరోజు ఇంట్లోనే ఉంటున్నాడని నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇప్పుడైనా తెలిసిందా అన్నది కామయ్య భార్య. నీ మొహం, సోమయ్య మంచం మీద నిలిచి ఉండటం నేను వచ్చేటప్పుడు కూడా కళ్ళారా చూశాను. ఉండు, వాడిని పిలుసుకు వచ్చి ఈ వ్యవహారం అంతు తేలుస్తాను అంటూ కామయ్య పొలానికి పరిగెత్తుకుపోయి, ఒరే సోమయ్య, ఒక్కసారి ఇంటికి పోయి నీ ఇంట్లో ఏం జరుగుతున్నదో చూడు అని కేకబెట్టాడు. మంచం మీది గడ్డి బొమ్మ కదలలేదు. కామయ్య మంచె ఎక్కి గడ్డి బొమ్మను చూశాక తనను సోమయ్య ఇన్నాళ్ళు ఎలా ఉపయోగించుకున్నది తెలిసిపోయింది. కామయ్యకు ఏడుపు వచ్చింది. తన భార్య నిజం చెప్పినా తాను తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు ఒకటే మార్గం. ఇన్నాళ్ళు సోమయ్య చేసిన పనిని తాను అంతకు ముందు నుంచే చేస్తున్నట్టు సోమయ్యను నమ్మించాలి. కామయ్య తాను కూడా ఒక గడ్డి బొమ్మను తయారు చేసి దానికి తన బట్టలు తొడిగి తన మంచం మీద నిలబెట్టి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. సోమయ్య అలాగే తాను కూడా తెల్లవారే ముందు పొలానికి వెళ్ళి బొమ్మను దించేసేవాడు. పంట కోతకు వచ్చేదాకా 2 పొలాలకు గడ్డి బొమ్మలే కాపలా కాశాయి. ఒకరోజు అర్ధరాత్రి వేళ దొంగలు వచ్చి 2 మంచాల మీద కాపలా వాళ్ళు ఉన్నట్టు భ్రమపడి వాళ్ళు ఎప్పుడు నడు వాలిస్తే అప్పుడే పంట కోసుకుపోదామని నక్కి కూర్చున్నారు. కోళ్లు కూసే వేళ సోమయ్య కామయ్య వచ్చి మంచల మీద ఎక్కి బొమ్మలను దించి వాటి స్థానంలో తాము నిలబడటం దొంగల కంట పడింది. అసలు సంగతి తెలిసింది గనక దొంగలు ఆ రోజుకి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయి మర్నాడు రాత్రి వచ్చి 2 పంట పొలాలు నిశ్చింతగా కోసుకుని పోతూ కామయ్య మంచం మీద బొమ్మను తెచ్చి సోమయ్య మంచం మీద ఉన్న బొమ్మకు ఎదురుగా పెట్టి 2 బొమ్మల తల నోళ్లల్లోనూ కర్రబెండ్లు దూర్చి వాటికి నిప్పు అంటించి వెళ్ళిపోయారు. మరికొంతసేపటికి కామయ్య వస్తూనే తన బొమ్మ సోమయ్య మంచం మీద ఉండటము, 2 బొమ్మలు చుట్టలు కాల్చుకుంటూ మాట్లాడుతున్నట్టుగా ఉండడము చూసి దడుచుకుని ఇంటికేసి పరిగెత్తసాగాడు. అతనికి దారిలో సోమయ్య ఎదురే, ఏమైంది కామయ్య, దొంగలు పట్టారా అని అడిగాడు. కామయ్య తాను చేసిన మోసం చెప్పేసి 2 బొమ్మలు మాట్లాడుతూ మంచం మీద కనిపించిన మాట బయట పెట్టాడు. ఇద్దరూ అయోమయంలో పడి పొలానికి వచ్చి కళ్ళారా చూసి అవేవో దెయ్యాలని అనుకున్నారు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ 2 బొమ్మలు ఒక్కసారిగా తగలబడసాగాయి. సోమయ్య కామయ్య ఇద్దరు ఒకరినొకరు వాటేసుకుని బావురుమన్నారు. మరికొంతసేపటికి తెల్లవారింది. పంటంతా దొంగల పాలైనట్టు తెలిసింది. మన అతి తెలివి తగిన శాస్త్రి జరిగింది అన్నాడు సోమయ్య. ఇక ఎన్నడూ మనం ఒకరినొకరు మోసం చేసుకోవద్దు అన్నాడు కామయ్య. ఇద్దరి మధ్య నిజమైన స్నేహమే ఉంటే 2 పొలాలకు రోజు విడిచి రోజు ఒకరు కాపలా కాచి 2వ ఇంట్లో హాయిగా పడుకునే ఉండేవాళ్ళు. పంట కూడా పరాయి వాళ్ళు పాలు కాకపోను. ఇలా ఆలోచించి బుద్ధి తెచ్చుకుని ఇద్దరు స్నేహంగా ఉండడం మొదలుపెట్టారు. కథ సమాప్తం. తరువాతి కథ సహజమైన కోరిక. ఈ కథను రాసిన వారు శ్రీ మురికిపూడి ప్రకాశరావు గారు. ఒక దేశపు ఆస్థాన విదూషకుడికి లేక నడివయసులో కొడుకు పుట్టాడు. తండ్రి వాడిని పంచ ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకుంటూ వాడి ఆనందం కోసం ఏదన్నా చేసేవాడు. అతను తన కొడుక్కి రోజు డబ్బులు ఇచ్చేవాడు.
ఆ డబ్బులతో ఆ కుర్రాడు తనకి ఏది కొనాలనిపిస్తే అది కొనేవాడు. ఇలాంటి పెంపకంలో కుర్రాడు సహజంగా మగురుగా తయారయ్యాడు. తండ్రికి వాడి వేషాలు చూసి కోపం వచ్చి ఒకసారి ఒక దెబ్బ వేశాడు. కానీ మరుక్షణమే ఆ తండ్రి హృదయం దహించుకుపోయింది. ఎన్నడూ కొడుకుని పల్లెత్తు మాట కూడా అననివాడు ఎంతో దుర్మార్గంగా కొట్టాడు. తర్వాత అతను కొడుకును పదింతలు ముద్దు చేసి బుజ్జగించి లాలించి వాడికి ఒక రూపాయి ఇస్తూ, నాన్న, నేను కొట్టినందుకు ఏమన్నా అనుకుంటున్నావా అని అడిగాడు రాజీ ధోరణిలో. అవును అన్నట్టుగా కొడుకు తల ఊపాడు. ఏమనుకుంటున్నావు అని తండ్రి ఆత్రంగా అడిగాడు. నువ్వు నన్ను రోజు కొడుతుంటే బాగుంటుందని అన్నాడు ఆ ముద్దుల కొడుకు ముద్దులు ఒలకబోస్తూ. కథ సమాప్తం. తరువాతి కథ తారుమారైన తీర్పులు. ఈ కథను రాసిన వారు శ్రీ జి బాలచంద్రయ్య. పూర్వం సింహాళ దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన సముద్ర వర్తకం చేసి చాలా లక్షలు గడించాడు. ఆయన వృద్ధుడై చనిపోయే సమయంలో తన కొడుకైన జయపాలుని పిలిచి అతనికి తన వ్యాపారం అప్పగించి, నాయన, నువ్వు కూడా నాలాగే సముద్ర వ్యాపారం చెయ్యి, కానీ పొరపాటును కూడా వంచక మహాపట్టణానికి వెళ్లకు అని సలహా ఇచ్చాడు. తండ్రి పోయాక జయపాలుడు తన 4 నౌకలను తీసుకుని వ్యాపారం చేయసాగాడు. పంచక మహాపట్టణానికి పోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అతనికి కుతూహలం పుట్టింది. అతను తెలివిగలవాడు. అందుచేత ఎవరైనా తనను మోసం చేసినా తాను ఎత్తుకు పై ఎత్తు వేయగలను అన్న ధైర్యం అతనికి ఉన్నది. కనుక అతను తన 4 నౌకలను నడిపించుకుని ఆ పట్టణానికి వెళ్ళాడు. అది సూర్యోదయం వేళ. నౌకలను రేవులో ఉంచి జయపాలుడు తన విల్లు బాణాలు వెంట పెట్టుకుని తీరం వెంట షికారుకు బయలుదేరాడు. ఒకచోట అతనికి ఒక నీటి కొంగ కనబడింది. అది సముద్రంలోని చేపలను వేటాడుతున్నది. జయపాలుడు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి కొంగను కొట్టాడు. ఒక్క బాణంతో ఆ కొంగ చచ్చి సముద్రం నీటిలో పడిపోయింది. ఆ సమీపంలో చేపలను పట్టుతూ ఉన్న పల్లెటూరు వాడకుడు ఇది చూసి జయపాలుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరయ్యా నువ్వు? నా తండ్రిని చంపావు, నీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను, చూస్తూ ఉండు అన్నాడు. ఏమిటి, ఆ కొంగ నీ తండ్రా అని జయపాలుడు ఆశ్చర్యంగా అడిగాడు. అవును, కిందటి జన్మలో నా తండ్రి ఇప్పుడు నీటి కొంగ జన్మెత్తి నాకు చేపల వేటలో సహాయపడుతున్నాడు అన్నాడు ఆ పల్లెటూరువాడు. జయపాలుడి విపరీతమైన కోపం వచ్చింది. పో, నీకు దిక్కున్న చోటు చెప్పుకో అని చేపలు పట్టేమని గదమాయించాడు. ఆ తర్వాత అతను నగరం ప్రవేశించి నడుస్తూ ఉండగా ఒక మనిషి ఎదురై, ఎన్నాళ్ళ కనపడ్డావు బాబు, చాలా కాలం క్రితం నేను నా కుడి చెవిని మీ తండ్రి గారి వద్ద తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాను, ఆ బాకీ చెల్లిస్తాను, నా చెవి నాకు ఇప్పించు అన్నాడు జయపాలుడితో. జయపాలుడు నిఘాంతపోయి మనిషి కేసి చూశాడు. అతనికి ఎడమ చెవి మాత్రమే ఉన్నది, కుడి చెవి లేదు. మా నాన్నగారు నీ చెవి గురించి నాకేమీ చెప్పలేదే అన్నాడు జయపాలుడు ఆ మనిషితో. నా చెవి నాకు ఇప్పించకపోతే నేను నీ పైన రాజుగారి ఫిర్యాదు చేస్తాను, చూసుకో అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. జయపాలుడు మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురై, చూడాయన, 16 ఏళ్ల క్రితం మీ నాన్నగారు ఈ ఊరు వచ్చినప్పుడు నన్ను పెళ్ళాడి తన దారిని తాను వెళ్ళిపోయాడు. నాకు మనోవర్తి కింద 10,000 రూపాయలు ఇస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆ డబ్బు నువ్వు ఇస్తావా లేక ఫిర్యాదు చేయమన్నావా అని అడిగింది. జయపాలుడు ఈ దుర్మార్గాన్ని సహించలేక, పో, నీకు నేను దమ్మిడి కూడా ఇవ్వను అని నౌకల వద్దకు తిరిగి వెళ్ళాడు. అక్కడ రేవులో అతనికి ఒక మంగలి కనిపించి, క్షౌరం చేయమంటారా బాబు అన్నాడు. ఏం తీసుకుంటావు అన్నాడు జయపాలుడు. నన్ను సంతోషపెట్టండి దొరా, చాలు అన్నాడు మంగలి. జయపాలుడు సరేనని వాడి చేత క్షౌరం చేయించుకుని 1 రూపాయి ఇవ్వబోయాడు. మంగలి తీసుకోలేదు. 2 రూపాయలు ఇవ్వబోయాడు. ఇంకా ఎక్కువ కావాలన్నాడు మంగలి. 5 రూపాయలు ఇవ్వబోయినా మంగలి నిరాకరించాడు. జయపాలుడు కోపం వచ్చి, నీకు నేను ఏమీ ఇవ్వను, దిక్కున్న చోటుకు పోయి చెప్పుకో అన్నాడు. చేపలు పట్టేవాడు, చెవిలేనివాడు, ఆటది, మంగలి ఈ 4 కలిసి రాజ్యసభకు వెళ్ళి జయపాలుడి పైన ఫిర్యాదులు చేశారు. జయపాలుడిని రాజ్యసభకు పిలిపించారు. విచారణ ఆరంభమైంది. ముందుగా చేపలు పట్టేవాడు రాజుగారితో, మహారాజా, చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగగా పుట్టి నాకు చాలా కాలంగా చేపల వేటలో సహాయం చేస్తూ ఉంటే ఈ మనిషి ఆ కొంగను కాస్త చంపి నాకు తీరని నష్టం కలిగించాడు అన్నాడు. రాజుగారు జయపాలుడి కేసి తిరిగి, ఈ చేపలు పట్టేవాడికి నీ వద్ద ఉన్న 4 నౌకల్లో ఒక నౌకను పరిహారంగా ఇయ్యి అన్నాడు. తర్వాత చెవిలేనివాడు ఫిర్యాదు చేశాడు. మహారాజా,
ఈ మనిషి తండ్రి దగ్గర నా కుడి చెవి తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాను. ఆ బాగే చెల్లు వేస్తాను. నా చెవి నాకు ఇప్పించమంటే ఈ మనిషి నన్ను దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు అని వాడన్నాడు. రాజుగారు తీర్పు చెబుతూ జయపాలుడు చెవిలేని వాడికి ఒక నౌకను పరిహారంగా ఇవ్వమన్నాడు. ఆ తర్వాత స్త్రీ జయపాలుడి పైన ఫిర్యాదు చేసింది. ఆమెకు కూడా రాజుగారు జయపాలుడి ఒక నౌకను ఇవ్వవలసిందిగా తీర్పు చెప్పాడు. ఆఖరుకు మంగలి వచ్చి ఫిర్యాదు చేశాడు. అయ్యా, ఈయన నా చేత క్షౌరం చేయించుకుని నన్ను సంతోష పెడతానన్నాడు. ఆయన నౌకను ఒకదాన్ని నాకు ఇప్పిస్తే నేను సంతోషిస్తాను, అంతకంటే తక్కువైతే నేను సంతోషించను అన్నాడు. మంగళ చెప్పేది సబబుగానే ఉంది. అందుచేత జయపాలుడు మంగళకి ఒక నౌకను ఇచ్చుకోవాలి అని రాజుగారు తీర్పు చెప్పాడు. ఈ ఫిర్యాదులు తీర్పులు విని జయపాలుడు నిర్ఘాంతపోయాడు. ఈ నగరానికి వంచక మహాపట్టణం అని ఎందుకు పేరు వచ్చిందో, అక్కడికి వెళ్ళవద్దని తన తండ్రి ప్రత్యేకంగా ఎందుకు హెచ్చరించాడో ఇప్పుడు జయపాలుడికి అర్థమైంది. అతనికి తన మెడలో ఉన్న రత్నహారం తప్ప మిగిలిన అతని ఆస్తి యావత్తూ పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇక్కటలోంచి ఎలా బయటపడాలి అని అతను ఆలోచిస్తూ ఉండగా రాజసభలోకి రాజుగారి కొడుకు 10 ఏళ్లవాడు వచ్చాడు. వెంటనే జయపాలుడు తన మెడలో ఉన్న రత్నహారం తీసి రాజకుమారుని మెడలో వేశాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు. రాజుగారు కూడా తన కొడుకును దగ్గరకు పిలిచి అతని మెడలో ఉన్న ఖరీదైన రత్నహారం చూసి ముచ్చటపడ్డాడు. జయపాలుడు సభికులకేసి తిరిగి, నేను రాజకుమారుడికి ఈ రత్నహారం ఇచ్చినందుకు సభలో సంతోషించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేరు లేరు, సంతోషించాం అని అందరూ కేకలు పెట్టారు. జయపాలుడు మంగళకేసి తిరిగి, ఏమోయ్, మరి నీ మాట ఏమిటి, నువ్వు కూడా సంతోషించావా లేదా అని అడిగాడు. మంగళి సంతోషించాను అని చెప్పక తప్పింది కాదు. జయపాలుడు రాజుగారికేసి తిరిగి, మహారాజా, మంగళిని సంతోష పెట్టాను, అందుచేత వాడికి నేను నౌకను ఇవ్వనవసరం లేదనుకుంటాను అన్నాడు. అవును, అవసరం లేదు అన్నాడు రాజుగారు. ఆ తర్వాత జయపాలుడు స్త్రీకేసి తిరిగి, అమ్మా, నీ మనోవర్తి విషయం ఒక సంగతి చెప్పాలి. ఆ మనోవర్తి నీకు ఇస్తాను, కానీ ఒక చిక్కు ఉన్నది. మా దేశ ఆచారాల ప్రకారం భార్య భర్తతో సహగమనం చేయాలి. దురదృష్టవశాత్తు మా తండ్రి గారు ఏడాది క్రితం పోయారు. కాబట్టి నువ్వు చితి పేర్చుకుని చచ్చిపోయినట్టయితే నీ వారసులకు ఆ 10,000 ఇస్తాను అన్నాడు. నేను బలవంతాన ఒక్కనాటి చావను అన్నది ఆ స్త్రీ. జయపాలుడు రాజుతో, మహారాజా, నేను ఈమెకు పరిహారం చెల్లించనవసరం లేదనుకుంటాను అన్నాడు. రాజు సరే అన్నాడు. తర్వాత జయపాలుడు చెవిలేని వాడితో, బాబు, నీ చెవిని నీకు ఇప్పించడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మా తండ్రి గారి హయాంలో ఎన్నో వేల మంది తమ చెవులను తాకట్టు పెట్టి నీలాగే రుణాలు పుచ్చుకున్నారు. వాటిలో నీ చెవిని పోల్చడం సాధ్యం కాదు. అందుచేత నమూనా కింద నీ ఎడం చెవి కూడా కోసి ఇచ్చావంటే దానితో సరిపోల్చి నీ 2 చెవులు పంపుతాను అన్నాడు. కానీ ఇందుకు చెవి లేనివాడు ఒప్పలేదు. వాడికి పరిహారం ఇవ్వనవసరం లేదని రాజుగారు తీర్పు ఇచ్చాడు. తర్వాత జయపాలుడు రాజుగారితో ఇలా అన్నాడు, మహారాజా, నా తండ్రి గారు చనిపోయాక చేపగా పుట్టి నాకు నౌకలు నడపడంలో సహాయపడుతూ ఉన్న సమయంలో ఈ చేపలు పట్టేవాడి తండ్రి కొంగ రూపంలో వచ్చి ఆయన్ని మింగేశాడు. అందుచేత నేను ఆ కొంగను చంపాను. చేప రూపంలో ఉన్న మా తండ్రి గారు ఆ విధంగా చనిపోకపోతే నేను ఈ నగరం ఛాయలకు రావటమే జరిగేది కాదు అన్నాడు. రాజుగారు ఈ మాటకు సంతోషించి చేపలు పట్టేవాడికి కూడా పరిహారం ఇవ్వనవసరం లేదు అని తీర్పు చెప్పేశాడు. ఆ తర్వాత జయపాలుడు ఒక వారం రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉండి ఆయన వద్ద బహుమానాలు పొంది ఆ తర్వాత తన 4 నౌకలను తరలించుకుని తన దేశానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్లో తప్పక పెట్టండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.